హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? టమాటా కచప్ చేశానండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఆరోగ్యకరంగా పిల్లలకి చేసి పెట్టుకోండి. బయట ఉన్నంత టేస్ట్ కంటే ఎక్కువ ఉంటుందండి. మనం ఇంట్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి సన్నగా తరిగేసి ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్టు, 4 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయలు, 2 లవంగ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం వాటర్ వేసుకొని మనం కుక్కర్లో 3 విజిల్లు వచ్చి తర్వాత చల్లారి పెట్టుకొని ఇవన్నీ ఒక స్ట్రైనర్లో వేసుకొని చక్కగా వడకట్టుకొని ఆ తుక్కు అంతా తీసేసి పక్కన పెట్టుకుని వేరే బౌల్ పెట్టుకుని గ్యాస్ అంటించి ఈ మిశ్రమం అంతా ఆ బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని గ్యాస్ హైలో పెట్టుకుని మనం ఇది చిక్కగా అయ్యే వరకు మనం కదుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఈ మిశ్రమానికి సరిపడా 2 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, జారుగా లేకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్లు వెనిగర్ వేసుకుందామండి. మీరు వెనిగర్ లేకుంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇప్పుడు చూశాను జారుగానే ఉంది, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం వాటర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మనం ఆ కచప్లో వేసుకుంటే మనకి చాలా టేస్ట్గాను ఉంటుంది. ఒక ప్లేట్లో వేసుకుని మనం ఇలా చూసుకోవాలండి. చక్కగా దగ్గరగా అయ్యింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.